ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. హే, ఏంటి అలా చూస్తున్నావు? హార్న్ కొడుతుంటే చెవులు వినపడట్లేదా? కారు పక్కకి కారు తీయడం కుదరదు. కుదరదా? ఏ, గవర్నమెంట్ రోడ్డు కూడా కబ్జా చేశాడా మీ బాబు? ఇప్పుడు కారు తీయలేదనుకో, ఇక్కడ జరిగేదే వేరు. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వేం చేయలేవు. కారు తీయడం కుదరదు అంటే కుదరదు. మా డాడీ ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నారు. కాల్ కంప్లీట్ అయ్యేంత వరకు కారు ఇంచు కూడా కదలదు. హే, ఇంపార్టెంట్ కాల్ అయితే రోడ్డు పక్కనో లేదా ఇంట్లో కూర్చొని మాట్లాడుకోమను. ఇలా పబ్లిక్ గా రోడ్డు మీద కాదు. ఏయ్, నీకంత అర్జెంట్ అయితే కార్ రివర్స్ తీసుకొని నువ్వే వెనక్కి వెళ్ళొచ్చు కదా. ఓకే సార్, నేను మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి కలుస్తాను. ఓకే. రివర్స్ తీసుకుని వెళ్ళాలా? నేనెందుకు వెళ్ళాలి? ఏంట్రా? ఏంటి ఏంటి తమాషా? మా నాన్నని మోసం చేసి ఇంటిని లాక్కున్నట్టు గవర్నమెంట్ కళ్ళు గప్పి ఈ రోడ్డును కూడా మింగేసావా ఏంటి? నేను వెనక్కి వెళ్ళను, కుదరదు. ఇప్పుడు మర్యాదగా కారు తీయలేదనుకో. కారు ఇక్కడే ఉంటుందిరా, తీయను. ఏం చేస్తావు? ఏమైనా చేయగలను. రాయి తీసుకొని కారు అద్దాలు ముక్కలు ముక్కలుగా పగలగొట్టగలను. అయినా తీయలేదనుకో, అదే రాయితో నీ తల కూడా పగలగొట్టగలను. చూస్తావా? చలో, ఏది పగలగొట్టు చూద్దాం. ఈ రోజు నా చేతిలో నీ తలకాయ తాటికాయలా పగలకపోతే చూడు. బాగా వెతుకో, బాగా వెతుకో. ఈ రోజు నువ్వో నేనో తేలిపోవాలరా. సార్ వద్దు సార్. సార్ డాడీ, మీరు వాడితో మాట్లాడి టైం వేస్ట్ చేసుకుంటారేంటి? మీరు ఎవరితో మాట్లాడతారో, ఎన్ని కాల్స్ మాట్లాడతారో ఇక్కడి నుంచే, ఇదే ప్లేస్ నుంచే మాట్లాడండి డాడీ. ఏం జరుగుతుందో చూద్దాం. నాకు కూడా ఈ ప్లేస్ చాలా బాగుంది. నాకెందుకో డాన్స్ చేయాలనిపిస్తుంది డాడీ. మరి చేద్దాం మరి. నాకిక్కడ మండిపోతుంటే మీరు మాస్ డాన్స్ చేస్తారా? రై వెతుకురా. సార్ వద్దు సార్. సార్ వద్దు సార్. సార్ ఆగండి సార్, ప్లీజ్ సార్. వద్దు సార్. వదలండి సార్. చిన్న గొడవను ఇంకా పెద్ద చేయకండి సార్. అక్కడ ఇంకో కస్టమర్ వెయిటింగ్ సార్. ప్లీజ్ సార్, రండి సార్. ఓహో, షేరింగ్ క్యాబ్ అన్నమాట. సింగిల్ గా బుక్ చేసుకుని వెళ్లే స్థాయి కూడా లేని చిల్లర్ గాడివి నువ్వు. సొంత కారున్న మా మీదకి గొడవకొస్తావా? నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఈ టైంలో మీతో గొడవ పడ్డం ఇష్టం లేక వదిలేస్తున్నాను. లేకపోతే ఇక్కడ ఏం జరిగేదో నాకే తెలీదు. ముఖ్యమైన పని మీద వెళ్తున్నా అంటున్నావు. క్యాబ్ కి డబ్బులున్నాయా? లేకపోయినా పర్వాలేదు. అయ్యా ధర్మం చెయ్యండి అంటూ, మీ పుణ్యం ఉంటుందంటూ 2 చేతులు చాచి అడుక్కో. ఎంతో కొంత పడేస్తాం. అది కాదంటావా? నువ్వెక్కడికెళ్లాలో చెప్పు. పోతే పోనీ పాపంలే అని నేనే నా కారులో తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను. ఏమంటావు రాజా? నీ కారు ఎక్కితే నాకేనా అవమానం? ఏదో నువ్వు కష్టపడి సంపాదించి గొప్పడు అయినట్టు నక్క వినయాలు చూపిస్తున్నావు. కద్దరు బట్టలేసుకొని ఖరీదైన కారులో తిరుగుతున్నంత మాత్రాన నువ్వేం గొప్పడివి కాదు. నీకు ఈ ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఎలా వచ్చాయో మర్చిపోయావా? లేక నేను తిరిగి సాధించలేననుకున్నావా? ఓహో, ఏమైంది? క్యాబ్ చాలా సేపటి నుంచి అక్కడే ఉంది. సొంత అన్నయ్యని మోసం చేసి లాక్కున్న ఆస్తితో ఒక్క కారేంటి 100 కార్లైనా కొనొచ్చు. ఏమనుకున్నావు నువ్వు? ఎప్పుడు చూడు మా నాన్న మీ నాన్నని మోసం చేశాడని ఒకటే గోల చేస్తూ ఉంటావు. మా నాన్న ఏమంత మోసం చేశాడు? అయ్యో, మేడం ఫోన్ చేస్తుంది. మేడం. హలో, క్యాబ్ చాలా సేపు ఒకే లొకేషన్ లో ఉన్నట్టు చూపిస్తుంది. ఏమైంది? మేడం, అది ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది మేడం. ఇప్పుడే క్లియర్ అవుతుంది. నేరుగా మీ దగ్గరికి వస్తున్నా మేడం. ఓకే, త్వరగా రండి. మీ నాన్న ఉత్తముడని నీ ఫీలింగ్ కదా?
ఆయన్నే అడుగు. సార్ ఆ కస్టమర్ ఫోన్ చేశారు, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. నా కడుపు మీద కొట్టకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ సార్, రండి వెళ్దాం. ఈ డ్రైవర్ వల్ల ఈ రోజు మీరు బ్రతికిపోయారు. ఓహో, ఈ జోక్ తలుచుకొని రేపు మేము నవ్వుతాంలే. రేయ్, ఏంట్రా చూస్తున్నా? పోరా. ఏయ్, సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. కార్ రోడ్డుకి అడ్డంగా ఆపేసి ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్ సార్, కార్ తీయండి సార్. పదండి నాన్న వెళ్దాం. రేయ్, ఏయ్, సార్ రండి సార్, ప్లీజ్ సార్, రండి సార్, మీరు కూర్చోండి సార్. అక్క ఏమైంది, ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళలేదా? క్యాబ్ బుక్ చేశాను వందన, ఇంకా రాలేదు. చాలాసేపు అయిందక్క. హ్మ్, ఆ డ్రైవర్ ఎవరో గాని తాబిలికి తమ్ముడులా ఉన్నట్టున్నాడు. నాకు అలాగే అనిపిస్తుంది. దగ్గరకు వచ్చేస్తుంది వందన. రాని ఆ డ్రైవర్ కుంది నా చేతిలో. ఏయ్ వాగుడుకాయ్, అనవసరంగా డ్రైవర్ని ఇబ్బంది పెట్టకు. పాపం సిటీలో ట్రాఫిక్ ని దాటుకుని రావాలి కదా. సమస్య ఏదైనా ఎంత పెద్దదైనా దాన్ని అవతల వాళ్ళ యాంగిల్ నుంచి ఎలా చూడగలుగుతావక్క? నిజంగా నువ్వు చాలా గ్రేట్. అది మన నాన్న నాకు నేర్పించిన జీవిత పాఠం వందన. కరెక్ట్, నాన్న నాకు కూడా నేర్పించారు, కానీ నేను ఫాలో అవ్వనంతే. సరే అది వదిలే అక్క. మనం ఇలా కాళ్ళు నొప్పులు పుట్టేలా నించొని వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి నచ్చినప్పుడు నచ్చిన ప్లేస్ కి రైమంటూ వెళ్ళిపోవాలంటే మనం కొత్త 2 వీలర్ తీసుకోవాలక్క. ఏమంటావ్? వద్దొద్దు, ముందు నాన్న బండిని మార్చాలి. కష్టం లేకుండా ఈజీగా వాటర్ క్యాన్స్ తీసుకెళ్లి డెలివరీ చేసేలా నాన్నకొక మంచి బండి కొనివ్వాలి. డోంట్ వరీ మై డియర్ సిస్టర్, నా చదువు అవ్వగానే ఫారెన్ వెళ్ళి జాబ్ లో జాయిన్ అవుతాను కదా. అక్కడి నుంచి నీకు నాన్నకి ఫారెన్ బళ్ళు పంపిస్తానులే. ఓహో, ఫారిన్ లో జాబ్ చేయాలని ఫిక్స్ అయ్యావన్నమాట. ఫారెన్ అనేది మాత్రం కన్ఫర్మ్. ఉద్యోగం దొరికితే ఉద్యోగం, లేదంటే అక్కడే ఫారెన్ పెళ్లి కొడుకుని చేసుకొని గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది అంటూ పాటలు పాడుకుంటూ జంట పక్షులా హ్యాపీగా గడిపేస్తాం. ఎలా ఉంది నా ప్లాన్? ప్లేస్ లో తప్ప కనీసం ప్లేట్ కూడా పట్టని గొప్ప ప్లాన్ ఇది. ఏంటి, ఏమైంది? సార్ ఇక్కడ రోడ్ తవ్వేసి ఉంది, కార్ ముందుకెళ్ళదు. అక్కడ కస్టమర్ వెయిట్ చేస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఆ కస్టమర్ కి ఫోన్ చేసి విషయం చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగే సార్. ఊరికి ఆట పట్టించాను వందన. ఈ రోజు మనం కనే కలే రేపు నిజాలుగా మారి మన ముందు నిలబడతాయి. దానికి సరైన శిక్ష, క్రమశిక్షణ చాలా అవసరం. ముఖ్యంగా మనం ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి. సరే అక్క. ఆ, క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు. క్యాబ్ రావట్లేదు కానీ ఫోన్ మాత్రం వస్తుంది. ఒక నిమిషం. హలో, చెప్పండి, ఎక్కడున్నారు? ఇక్కడ పైప్ లైన్ కోసం రోడ్డు అడ్డంగా తవ్వేశారు మేడం, మీరు ఈ చివరి వరకు రాగలరా? అలాగే అన్నా. వందన, నేను వెళ్ళొస్తాను. క్యాబ్ రాలేదు కదక్కా. స్ట్రీట్ కార్నర్ లో ఆగుందంట, లోపలికి రావడం కుదరదంట. వచ్చిందే లేటు, పైగా నువ్వంత దూరం నడిచి వెళ్ళాలా? అసలేమనుకుంటున్నాడు ఆ డ్రైవరు? నువ్వు రా అక్క, రా. ఆగు, పొద్దున్నే గొడవకి తయారైపోయావా? ఇంట్లోకి వెళ్ళి బుద్ధిగా చదువుకోపో, నేను చూసుకుంటాను కదా. సరే సరే, నువ్వు వింతలా బ్రతిమలాడుతున్నావు కాబట్టి వదిలేస్తున్నా, లేకపోతేనా? పో. లేదు లేదు, నువ్వు కోపంగా చెప్పావు కాబట్టి వదిలేస్తున్నాను అన్నాను. ఓకే, నేను వెళ్ళొస్తాను. బాయ్ అక్క, Bye. ఆల్ ది బెస్ట్.
ఏంటి ఇంకా రాలేదా? నాకు టైం అవుతుంది. 10:30కి నాకు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉంది. సార్ వచ్చేస్తున్నారు సార్. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి కదా సార్. ఏం వస్తారో ఏంటో. నేను కార్ ఎక్కిన టైం బ్యాడ్ అనుకుంటా. ఛే! చెప్పరా స్వామి. ఎలా వస్తున్నావురా? క్యాబ్లో వస్తున్నాను రా. నిజం చెప్పు మావా, క్యాబ్లో వస్తున్నావా లేకపోతే షేరింగ్ ఆటోలో వస్తున్నావా? రే, క్యాబ్లోనే వస్తున్నాను. మరి ఇంత లేట్ ఎందుకు అవుతుందిరా? ఏ, షేరింగ్ క్యాబ్ రా. ఇంకో కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాం. అయితే నేను అనుమానించింది సగం కరెక్ట్ అన్నమాట. షేరింగ్ ఆటో బదులు షేరింగ్ క్యాబ్. నిన్ను మార్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదురా, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా. ఊరికే ఏదేదో మాట్లాడకరా. మేడం టైం అవుతుంది, పదండి. ఆ, ఎక్కండి. ఆ. సర్లే పెట్టే. క్యాబ్ స్టార్ట్ అయిందిరా. వస్తున్నా. బాయ్.